హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలుసు అయోధ్య అంటే రామాలయం కట్టాలని 2019లో మన గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంది. కానీ ఈ అయోధ్య కట్టడం వెనక చాలా గొడవలు కానీ కేసులు కానీ బాగానే నడిచాయి. కానీ ఈ కేసులు నడవడానికి కూడా ఈ అయోధ్య కట్టడానికి నిర్ణయం అయితే తీసుకుంది గవర్నమెంట్. కానీ ఈ కేసులు జరగడానికి అతి ముఖ్య కారణం అక్కడ ఒక మసీద్. ఆ మసీద్ ప్లేస్లో ఇప్పుడు రామాలయం అంటే శ్రీరాముడి ఆలయం కాబట్టి అయోధ్య మసీద్ తీసేసి మరి అయోధ్య కడుతున్నారు. ఇది కట్టడం వెనుక చాలా రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మన టాపిక్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అయోధ్య అంటే తెలియని వారు ఎవరు లేరు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం అని ప్రతి ఒక్కరికి తెలుసు. మధ్యప్రదేశ్లో అయోధ్యకు మించి ఇంకా ఏమీ లేదు. అంటే పురాతనం నుంచి అంటే 3 దశాబ్దాల నుంచి అయోధ్య కొనసాగుతూనే ఉంది. కానీ అయోధ్యలో రామ మందిరం ఉంటే బెటర్ అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ కీలక పాత్ర అయితే అంటే ఈ అయోధ్య కట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ అయోధ్య కట్టేటప్పుడు అక్కడ ఒక మసీద్ ఉంది. ఆ మసీద్ తీసేసి ఇప్పుడు అయోధ్య కట్టాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా సంవత్సరాల పాటు అయితే కోర్టులో అనేది కేసు నడుస్తూనే ఉంది. కేసు నడుస్తూనే ఉండంగా 2019లో ఇది రామాలయం అంటే అయోధ్యని నిర్మించడానికి గవర్నమెంట్ అంటే హైకోర్టు ఒప్పుకుంది. కానీ ఇప్పుడు హైకోర్టు ఒప్పుకున్న తర్వాత కూడా అక్కడ మసీదు లేదనే భ్రమలో అంటే మసీదు లేదని చెప్పేసి హైకోర్టు అనేది అదే ఏరియాలో అంటే అదే ఊరిలో ఆ అయోధ్య దగ్గరలోనే మసీదు కట్టాలని ఆదేశం అయితే చేసింది. ఈ ఆదేశం చేసిన కొద్ది రోజులకే అయోధ్య పనులు అనేది చకచక మొదలు పెట్టారు. ఇది పూజ అని రామ పూజ అని అయోధ్యలో ఎక్కడి నుంచో రాళ్ళు తెప్పేయడం అంటే రాళ్లతో బొమ్మ చేపేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. కానీ మసీదు మాత్రం కట్టడానికి గవర్నమెంట్ ఒప్పుకున్నా కూడా అంటే హైకోర్టు స్థలం ఇచ్చినా కూడా ఆ స్థలంలో మసీదు కట్టుకోనికి అనేది ప్లేస్ లేకుండా పోయింది. అయితే రామాలయం పనులు అంటే అయోధ్య పనులు అయితే చకచకా జరుగుతున్నాయి అన్నమాట. అంటే రేయింబగులు అంటే ఉదయం కానీ రాత్రి కానీ మధ్యాహ్నం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. కానీ మసీదు విషయానికి వస్తే మసీదుకు కావాల్సిన అమౌంట్ ఎంతైతే అంతో అది కూడా గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మసీదు ప్లేస్లో అయోధ్య కడుతున్నారు కదా, మళ్ళీ దగ్గరలో మసీదు కడితే ఎలా అని చెప్పేసి గవర్నమెంట్ అనేది అట్లా నిర్ణయం తీసుకుందో ఏమో ఎవరికి తెలియదు. కానీ ఈ మసీదు కడితే అక్కడ ఉన్న ముస్లిమ్స్కి చాలా మంచిది. అంటే వాళ్ళ గుడికి కాబట్టి వాళ్ళ దేవుడికి సంబంధం కాబట్టి వాళ్ళు మసీదు కావాలని కోరుకుంటున్నారు. కానీ హైకోర్టు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఆడ మసీదు ఉండాలని చెప్పేసి వాళ్ళకంటూ మసీదు కేటాయించింది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అయోధ్యకు చేసినంత వాటిలో కూడా 1% కూడా ఆడ మసీదుకి అనేది చేయలేకపోతుంది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు అనేవి వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, సార్ మీ అభిప్రాయాన్ని కూడా మాకు చెప్పండి. ఎందుకంటే అక్కడ అయోధ్య కడుతున్నారు నిజమే, కానీ ముస్లిమ్స్కి కూడా అటు పక్క వాళ్ళ దేవాలయం ఉంటే వాళ్ళకు కూడా మంచిదే కదా. అంటే ఎవరు దేవుడు వారికి గొప్ప, అలాగనే మసీదు కూడా ఉండాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇట్లా వీళ్ళకి మసీదు కట్టుకోమని సపోర్ట్ చేస్తారో చేయరో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మసీదు కూడా వాళ్ళు కట్టేదానికి అమౌంట్ అనేది ఇష్యూ అయ్యేటట్టు అలాగే వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలో అంతా మొత్తం ప్లేస్ అదంతా చేసేటట్టు చూడమని గవర్నమెంట్ ఒకసారి మనం పోస్ట్ పెడదాం, అలాగే కోరుకుందాం అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Don't forget to subscribe.